మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, నమస్కారం. నేను డాక్టర్ రాధా ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. సో ఇప్పుడు కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, మనము ఇంటర్నెట్లో చూపిస్తూ ఉంటారు ఒక్కొక్క రకమైన ఫాస్టింగ్ విధానం. అంటే ఒక వెయిట్ లాస్ జర్నీలో పలానా డైట్ ఫాలో అవుతే ఇన్ని కేజెస్, 10 కేజెస్ వెయిట్ లాస్ అనేసి, 15 కేజెస్ వెయిట్ లాస్ అనేది మనకు కామన్గా ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. సో మనము ఇక్కడ చూసి కొన్ని ఫాలో అవుతాము. సడన్గా ఏదో ఒక చేంజ్ వస్తుంది, తర్వాత పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వస్తాము. మనము ఏదైతే మన బాడీకి చిన్నప్పటి నుంచి మనము ఎలా అయితే ఫీడ్ చేసామో అలాంటి ఫుడ్ హ్యాబిట్ కాకుండా కొత్తగా ఫుడ్ హ్యాబిట్ ఏదైతే అలవాటు చేసుకుంటున్నామో అని తెలుస్తుందో అప్పుడు మీరు కంపల్సరీ ఒక డైటీషియన్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బాడీ టైప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఒకళ్ళ బాడీ వాత పిత కఫ అని అంటాం నార్మల్గా తెలుగులో చెప్పుకోవాలి అంటే. లేదు మనకు అలోపతిక్గా చెప్పుకోవాలి అంటే కొంతమందికి బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఫిట్స్ ప్రాబ్లం, తర్వాత డయాబెటిక్ ఉంటారు కొంతమంది, హైపర్ టెన్సివ్ పేషెంట్స్, హై బీపీ పేషెంట్స్ ఉంటారు, కాళ్ళవాపులు ఉంటాయి, తర్వాత గుండెలో నీరు చేరుకోవడం లాంటి ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఫిట్స్ రావడం కానీ, ఇంకా ఆస్తమా కానీ, తర్వాత ఇంకా టీబీ, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే క్రానిక్గా చాలా వరకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి దృష్టిలో పెట్టుకొని మన డైట్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ని తీసుకుంటే వాళ్ళు సమ్మర్లో ఎలాంటి జ్యూసెస్, అంటే వీళ్ళు దేని మీద ఫోకస్ చేయాలి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది తీసుకున్న ఒక గంట తర్వాత మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ ఎలా అవుతుంది, సడన్ స్పైక్ ఎలా అవుతుంది అంటే దాన్ని బట్టి మనము ఫుడ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది తీసుకున్న తర్వాత మనకు షుగర్ లెవెల్స్ అనేవి ఆప్టిమల్ రేంజ్లో ఉండాలి. అట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ అయితే. అలాంటి ఫుడ్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి. అంటే రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్లో కానీ ఆయిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ రీఫైండ్ ఉంటున్నాయి. సో మనము ఇక్కడ గమనించుకోవాల్సింది ఈ స్పెసిఫిక్ సమ్మర్లో ఏంటి అంటే, ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ లైక్ క్యారెట్, కీరా, దోసకాయ, ఇలాంటివి ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో ఇవన్నీ మనము అలవాటు చేసుకోవాలి. ఈ జ్యూసెస్, ఇవన్నీ జ్యూసెస్లో కూడా దొరుకుతాయి. మనము కోకోనట్ వాటర్, తర్వాత తాటి నుంజలు కాంబినేషన్లో జ్యూస్ కానీ, తర్వాత కీరా ప్లస్ కోకోనట్ కాంబినేషన్ జ్యూస్ కానీ, ఇలాంటి ఫుడ్స్ అడాప్ట్ చేసుకుంటే మనకు షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువగా ఉండవు. నార్మల్గా మన బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ మోతాదులో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి హైపర్ టెన్సివ్ పేషెంట్స్. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క బాడీ టైప్ బట్టి ఒక్కొక్క డైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుండె వాపు ఉంది, కాళ్ళు వాపులు వస్తున్నాయి అంటే గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ నీళ్ళ శాతం ఉన్నవి తీసుకోకూడదు. వాళ్ళు తెలియకుండా సడన్ వెయిట్ లాస్ అవ్వాలి అని వాటర్ ఫాస్టింగ్ కానీ ఓన్లీ వాటర్ తీసుకుంటుంటే వాళ్ళ గుండె కొట్టుకోవడం ఏదైతే ఉంటుందో దాని మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే, మనకు ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్కొక్క ఆర్గన్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డైట్ అనేది పెట్టుకోవాలి. ఏ డైట్ ఫాలో అవ్వాలి ఏంటి అని ర్యాండమ్గా ఇంటర్నెట్లో లేదంటే వీళ్ళు చెప్పారని కాదు. మీ బాడీ టైప్ ఎలాంటి బాడీ టైప్, మనకు ఏమేమి ఉన్నాయి అవన్నీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే, వాటర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలా, ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ అంటే ఏం తీసుకోవాలి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ తీసుకోవాలా, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలన్నా ఫస్ట్ మీకేం తెలియాలి, మీరు హైపోగ్లైసిమిక్ పేషెంటా అంటే కళ్ళు తిరిగి పడిపోతున్నారా, షుగర్ లెవెల్స్ తక్కువ అయిపోయి సడన్గా. ఈ సమ్మర్స్లో ఏంటి అంటే ఎక్కువగా కళ్ళు తిరిగి పడిపోతుంటారు. అది మోస్ట్లీ డీహైడ్రేషన్ అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి
బీపీ ఎక్కువ అయిపోవడం వల్ల తలనొప్పి, తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం, గ్లూకోజ్ తక్కువ అయినప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము ఎలాంటి డిసీజ్తో బాధపడుతున్నాము, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, దాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫిట్స్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్లో, ఫిట్స్ ఎక్కువ రావడం. సో వాళ్ళలో ఏంటి అంటే మనము ఎక్కువ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, తర్వాత ఈ సమ్మర్లో ఏంటి అంటే మనకు పంట చేతికొస్తుంటుంది, అందరూ ఫర్టిలైజర్స్ అవి వాడుతూ ఉంటారు. సో అవన్నీ మనము ఎక్స్పోజ్ అవ్వకుండా పీల్చే గాలిలో కానీ మనం ఉండే ఎన్వైరన్మెంట్లో కానీ ఎట్లాంటి చేంజెస్ ఉన్నాయి అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్స్ అనేవి ఆర్గానిక్ ఫుడ్స్ అడాప్ట్ చేసుకోవాలి, ఫర్టిలైజర్స్ ఫ్రీ ఎలా చేసుకోవాలి, ఇన్ కేస్ ఇంట్లో తెచ్చిన ఫుడ్ మనము పెస్టిసైడ్ ఫ్రీ ఎలా ఉండాలి. సో ఇంట్లో తెచ్చుకునే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, బయట ఏం తింటున్నాము, ఇంట్లో ఏం తెచ్చుకుంటున్నాము అనేవి మనం దృష్టిలో పెట్టుకొని పిల్లలకి కానీ పెద్దలకు కానీ మనము ఇంట్లో ఏవి తెస్తే అవే అలవాటు అయిపోతాయి కాబట్టి సో ఇది మీ బాధ్యత. థ్యాంక్ యూ.